సత్యనారాయణ అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కూటమి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధురవాడలో అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మించారన్నారు. వైసీపీ హయాంలో జీవీఎంసీ అధికారులు కూడా వారికి అండగా ఉన్నారని ఆరోపించిన పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ అండదండలతో సత్యనారాయణ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని శ్రీనివాసరావు ఆరోపించారు. పేదల భూముల్లో తప్పుడు పత్రాలతో భవనాలు నిర్మించారని, అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందరి నుంచి కూడా గత 5 ఏళ్లుగా ఎంవీవీ చేసినటువంటి భూ కబ్జాల పైన, అక్రమ నిర్మాణాల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం, న్యాయ పోరాటాలు చేయటం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు కూడా న్యాయ పోరాటాలు చేయటం, 6 అంతస్తుల భవనం నిర్మించారు. అప్పుడు మమ్మల్ని బెదిరించారు. మాట వినకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికార అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఈ ఏడాది రిట్ పిటిషన్ నంబర్ 9338/2024లో ఏదైతే పసుపుల మహేష్ హైకోర్టుని ఆశ్రయించారో, హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. కార్పొరేషన్ వారిని 3 నెలల్లోగా ఈ పిటిషన్ దాని యొక్క సమస్యని పరిష్కరించి చట్టపరంగా చర్యలు తీసుకోమని. గత 5 ఏళ్లలో